వ్యతిరేకిద్దాం. నా అన్వేషణ అని పెట్టుకున్నావు ఎందుకురా? నీ అన్వేషణ ఏం చూపిస్తున్నావురా? ప్రపంచానికి చూపియంది నువ్వు చూపియాలి, కానీ సొసైటీకి ఎంత ఎంత నీచంగా మెసేజ్ ఇస్తున్నారు. దరిద్రం ఉండగా చెప్పు తీసుకొని కొట్టాలి. భారతదేశం రా ఫ్రీడమ్ కావాలా? దేనికి రా ఫ్రీడమ్? దేనికి? ఏం దేనికే ఫ్రీడమ్ కావాలి? మగవాళ్ళకి సమానంగా పనికిరాని కూడా అట్లా మాట్లాడుతుర్రు. ఒక దాన్ని ఇంకొని చేసుకున్నాం. ఎంత దళిద్రంగా ఎంత నీచంగా పాడైపోతుర్రా. ఫారెన్ లెక్క చేద్దాం అనుకుంటారా అరే భారతదేశాన్ని? ఏం మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి? నీ అమ్మని వేసుకోమని ఒక్కసారి. నీ అమ్మ వేసుకుంటే ఒకటి, బయట వాళ్ళు వేసుకుంటే ఒకటా? సంసారి నీ అమ్మని ఇప్పుకొని తిరగమను చెప్పు నీ అమ్మకి. అదేపురా అమ్మ ఇట్లా వేసుకో, అందరు నన్ను అంటురు, ఒక్కసారి వేసుకో అని చెప్పు. మీటీలు బ్రాలు వేసుకోమని చెప్పు. ఈడు దీప్తి సునైనా ఇలా ఇలా అనేసి ఈడే చెప్పినోడు. ఒక రోజు ఇలా ఇలా అనేసి ఈడే చెప్పాడు. అదే పర్సన్ ఇప్పుడు వచ్చి మీరు కావాలంటే ఇప్పుకుని తిరగండి అంటే ఆ రోజు వచ్చేసరికి ఇలా ఇలా వేసుకోవడం తప్ప అని చెప్పిన అదే పర్సన్ ఇవాళ వచ్చి అలా వేసుకోండి మీ ఇష్టం అంటే మీరెలా నమ్మారా? అండ్ ఇవాళ ఈ పచ్చేదవ లైవ్ పెడతాడంట, మహిళలతో లైవ్ అంట. రే నీకు దమ్ము ధైర్యం ఉంటే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు సోషల్ మీడియాలో, అలాంటి వాళ్ళని లైవ్ లో జాయిన్ చేసి వాళ్ళతో మాట్లాడరా. నీ దమ్ముంటే నీ తల దించేస్తారా లైవ్ లోనే. నీకు నాన్వేషన్ అన్నా నువ్వు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నావు, ఓకే అంతవరకు. నువ్వు అందులో హిందూస్ ని, హిందూ కల్చర్ ని, హిందూ దేవతల్ని అన్నేసి మాటలన్నీ. సీతాదేవి రేప్ అయిందా? ద్రౌపది రేప్ అయిందా? ఎక్కడి నుంచి అయిందన్నా? నువ్వు ఎక్కడన్నా చదువుకున్నావా? కొంచెం చదివితే మాత్రం మాకు చెప్పన్నా. ఇప్పుడు గరికపాటి గారు అన్నారు అని అంటే అను, ఆయన అన్నావంటే అనుకోవచ్చు. ఆయన కూడా ఒక పాతకాలం మనిషే. ఎంత హిందూ బోధకుడైనా సరే ఆయన కూడా ఒక అబ్బాయి, ఒక పాతకాలం మనిషే కాబట్టి సరే అనుకోవచ్చు. నువ్వు ఇక్కడ దేవతల్ని, హిందూ కల్చర్ ని ఇన్వాల్వ్ చేయాల్సినంత అవసరం ఏముంది? నువ్వు లేడీస్ కి సపోర్ట్ చేస్తే లేడీస్ కి సపోర్ట్ చేయి. అన్నెసెసరీగా హిందూ కల్చర్ ని, హిందూస్ ని, హిందూ వాళ్లే రేప్ చేశారు చాలా మందిని అని చెప్పి నీ దగ్గరే ఉన్న ప్రూఫ్ ఉందా? లేకపోతే మిగతా కంట్రీస్ లో కూడా హిందువులే ఉన్నారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావన్నా? నువ్వు సపోర్ట్ చేయాలంటే కరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్మాయిల గురించి మాట్లాడితే అమ్మాయిల గురించి మాట్లాడు. అబ్బాయిలు ఎంత వెదవలు అని చెప్పాలనుకుంటున్నావో చెప్పు, లేదా అమ్మాయిలు ఏ ఏ టైం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నావో అవన్నీ చెప్పు, అవి డిస్కస్ చేయి. టాపిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడడం నేర్చుకో. అండ్ అంతేకాకుండా నిన్నటి నుంచి నీ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంట్రా అంటే 14 years అమ్మాయితో నువ్వు సెక్స్ చేసావా? ఒకవేళ అదే గనక నిజమైతే అన్నా నువ్వు ఇంకోసారి అమ్మాయిల గురించి మాట్లాడడం మానే. ఈ అన్వేష్ గాడికి ఎంత బలిసి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాంద్రా రేపులు అయ్యాయి? పనికి మాలినోడా, ఏ పురాణాల్లో ఉంది నువ్వు చెప్పిన పదము? నువ్వు చెప్పింది ఎక్కడుంది? రామాయణంలో ఉందా? మహాభారతంలో ఉందా? అరే మీ అందరికి కామెడీ అయిపోయింది. దొంగ నా కొడుకుల్లో అందరూ బయలుదేరారు. అసలు నీకు హిందూ దేవతల గురించి నీకెందుకు రా? నువ్వు ఒక క్రిస్టియన్ ముండా కొడుకువి, నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు హిందూ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? పనికి మాలిన సన్నాసి. ఒక్కసారి ఈ గాడు ఏం మాట్లాడుతుండ వినండి. ఇండియా వస్తే కన్నా బయట నుండి ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క. నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. 40 ఏళ్ళు వచ్చినాయి. 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటుంది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి చేసినా అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపుకి పీ తింటున్నావారా? విజయండి ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు. ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి. మీరు కానీ వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా? వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రం